హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్తో ఒక సూపర్ స్వీట్ చూపించబోతున్నానండి. మనం బయట స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాం. కానీ దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసుకుందాం. 1 కప్పు మైదా, అదేవిధంగా 1/4 కప్పు పంచదార పొడి. నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కొద్దిగా తీసుకున్నానండి, మీరు ఏవైనా తీసుకోవచ్చు. 1/4 కప్పు నెయ్యి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇక వెంటనే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. అది కాస్త హీట్ అవ్వాలి, మరీ హీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ 2 మినిట్స్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక నేను తీసుకున్న మైదా యాడ్ చేసేసుకుంటున్నాను. 1 కప్పు మైదా వేసుకుని దాన్ని కాస్త వేపుకుందామండి. అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, అంటే 2-3 నిమిషాల వరకు సరిపోతుంది. ఇది మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేపుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ వేపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుందామండి, ఎందుకంటే ఇక్కడ ఉండలు ఉంటే పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది, లోపల వేగదు. కాబట్టి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకుంటూ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది కాస్త వేగిందండి, ఇందులో పచ్చివాసన మొత్తం పోయింది. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం తీసుకున్న నెయ్యి వేసుకుందాం. నెయ్యి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేపుకుందామండి. ఒకేసారి నెయ్యి వేసుకోకూడదు, ఒకేసారి నెయ్యి వేస్తే అది పర్ఫెక్ట్గా వేగదు. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ రెండోసారి కూడా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి మొత్తం వేసుకుంటున్నానండి. 1 కప్పు మైదాకి 1/4 కప్పు నెయ్యి కంపల్సరీగా పడుతుందండి. మీకు లేదు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే మీరు కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే ఇక్కడ 1/4 కప్పు సరిపోతుంది, ఇంకాస్త నెయ్యి ఉంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొకసారి నెయ్యి యాడ్ చేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుందాం. చూసారు కదా, ఇది కాస్త పల్చగా అయింది, అంటే ఇక మన నెయ్యి సరిపోయినట్లే, ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇది ఈ విధంగా చల్లారింది. ఇప్పుడు ఇందులోనే పంచదార పొడి కూడా యాడ్ చేసుకుందాం. పంచదార కూడా సేమ్ నెయ్యిలాగానే మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుందామండి, లేదంటే స్వీట్ మరీ ఎక్కువ అవుతుంది. ఒకసారి చూసుకుని వేసుకోండి. 1 కప్పుకి 1/4 కప్పు అయితే సరిపోతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుందామండి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, మరీ చల్లారిపోయినా బాగోదు. చూసారు కదా, ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయింది. నేను పంచదార పొడి మొత్తం వేసేసాను. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకుందాం. నేను ఇక్కడ దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా. చూసారు కదా, నేనైతే ఇక్కడ దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నాను. చూసారు కదా, 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుంటానండి. ఇప్పుడు దీనికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటాను. ఈ విధంగా ప్లేట్కి కింద నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందాక నేను తీసుకున్న 2 పార్ట్స్లో ఒక పార్ట్ని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. నేను ఈ విధంగా స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకున్నానండి. మీరు ఏదైనా బాక్స్ ఉంటే ఆ బాక్స్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మిగిలిన ఇంకో పార్ట్లో నేను కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నానండి. మీ ఇష్టమైతే మీరు వేరే ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదండి ఫస్ట్ పార్ట్, దాని మీదనే ఇందాక మనం కలుపుకున్న సెకండ్ పార్ట్ కూడా వేసుకుని ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇందాక ఉన్న షేప్లోనే స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుందామండి. కాస్త నెయ్యి అప్లై చేసుకుని స్ప్రెడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద నేను చాప్డ్ బాదాంతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా బాదం తురుము వేసేసుకుని పైన కాస్త నెయ్యి వేసి గట్టిగా అద్దితే అవి లోపలికి ఉంటాయండి ఊడకుండా. చూసారు కదండి, ఇప్పుడు ఇది రెడీ అయింది. దీని మీద నేను ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను.
డీప్ ఫ్రిడ్జ్లో అయితే 15 మినిట్స్ సరిపోతుంది. నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇదైతే గట్టిగా అయిపోయింది. నేను దీన్ని చాక్తో కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు ఇష్టమైతే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా కట్ చేయండి, ఎందుకంటే ఇది నెయ్యి వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా క్రాక్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పార్ట్ సపరేట్ చేసేసుకుందాం. చూసారు కదా, మనం తీసుకున్న డబల్ లేయర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కింద ఏమైనా అంటుకున్నట్లు ఉంటే చాక్తో తీయండి. ఒకవేళ మీకు రాలేదు అంటే దాన్ని కాస్త హీట్ చేయండి, కింద కరిగి ఈజీగా వచ్చేస్తుంది. మీరు దీన్ని బౌల్లో వేసుకున్న సేమ్ ప్రొసీజర్ అండి. చూసారు కదా, మనం ఇక్కడ వేసుకున్న డబల్ లేయర్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, కేవలం మూడే ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా మనం బయట స్వీట్ షాప్లో అమ్మే మైదా బర్ఫీని తయారు చేసేసుకున్నాం. అది కూడా కేవలం 10 నిమిషాల్లోనే. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.